హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుంది వచ్చి టిన్ ఫ్యాక్టరీ. ఈరోజు వీడియో ఏంటంటే మనం బెంగళూరులోని మినీ ఆంధ్ర బస్ స్టాప్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు మీరు బస్సు వస్తుంది చూస్తున్నారు కదా, శ్రీ సాయి అని. ఇదే విధంగా ఏమంటే మనకి ఆంధ్ర నుంచి చిత్తూరు, తిరుపతి, విజయవాడ, వైజాగ్ ఇట్లా వచ్చే బస్సులన్నీ కూడా స్ట్రైట్గా సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాయి. మ్యాక్సిమం ఎక్కువ మంది ఇక్కడే దిగుతుంటారు ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ఇలాగ సిటీలో లోపలికి వెళ్ళిపోతాం అనమాట. అందరూ ఇక్కడే దిగేసి చాలామంది లోకల్ బస్సులు, బిఎంటీసీ బస్సులు అయితే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం సిటీ లోపలికి వెళ్ళిపోతాం, మెజెస్టిక్ ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాక్ ఆన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్కై వాకర్. ఈ స్కై వాకర్ ఎక్కి క్రాస్ చేస్తే అటుపక్కకి మళ్ళీ మనం ఆంధ్రాకి వెళ్ళాలనుకుంటే చాలామంది ఇక్కడే ఎక్కుతారనమాట. సిటీ లోపలికి వెళ్ళరు, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ అయినా ఎవరైనా బస్సులు ఇక్కడికే బుక్ చేసుకుంటారు. ఈ స్కై వాకర్ క్రాస్ చేసి ఇటు దిగుతానే మనకి ఫస్ట్ వచ్చి లోకల్ బిఎంటీసీ బస్సులు బస్ స్టాప్ వస్తుంది అన్నమాట, మెట్రో స్టేషన్ దగ్గర. ఇదే మెట్రో స్టేషన్, టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్. ఇప్పుడు అక్కడ బస్సు వస్తుంది కదా, ఆ బస్సు వచ్చేదంతా బిఎంటీసీ బస్సులు. అటుపక్క ఉండేది వచ్చి మనకి ఆంధ్రాకి వెళ్ళే బస్ స్టాప్ అనమాట. ఇప్పుడు అది కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే ఈ బిఎంటీసీ బస్సులు వచ్చి లోపలికి సిల్క్ బోర్డు కానీ, ఇంకా ఎలక్ట్రానిక్ సిటీకి, మార్తలకి ఇలా వెళ్ళే బస్సులు ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకి సిటీ లోపల నుంచి బస్సులు వస్తాయి డైరెక్ట్గా. ఇప్పుడు ఈ బిఎంటీసీ బస్సులు పోయేది లోపలికి, సిటీ లోపలికి వెళ్ళే బస్సులు. ఇక్కడ ఆరెంజ్ కలర్ బస్సు ఉంది కదా, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా మనకి ఆంధ్రాకి వెళ్తాయి స్ట్రైట్గా. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఎస్వీఎంఎస్ బస్సులు కానీ, భారతీయ బస్సులు ఇవన్నీ కూడా ఆంధ్రాకి వెళ్తాయి. పలంనేరు, చిత్తూరు, మదనపల్లి, తిరుపతి అన్నీ కూడా. కర్ణాటక బస్సులు కూడా ఇక్కడి నుంచే తిరుపతి బస్సులు ఉంటాయి. ఎందుకంటే సిటీలోకి వెళ్ళి మెజెస్టిక్ నుంచి మళ్ళీ ఇక్కడ ఇట్లే వెళ్ళాలి కాబట్టి చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్లో ఊరికి వెళ్ళేటప్పుడు బుక్ చేసుకోవాలంటే పికపింగ్ పాయింట్ వచ్చి టిన్ ఫ్యాక్టరీయే పెట్టుకుంటారు. టిన్ ఫ్యాక్టరీ లేదంటే ఐటీ గేటు. చూడండి, ఇక్కడ బస్సు వస్తుంది, ఇది తిరుపతికి వెళ్ళే బస్సు. మ్యాక్సిమం ఇక్కడ వచ్చి అందరిని పికప్ చేసుకుంటుంది బస్సు, మెజెస్టిక్ వెళ్ళే పని లేకుండా. ఇక్కడ మీరు చూస్తున్న బస్సులు వచ్చి కర్ణాటక బస్సులు. ఇవి బెంగళూరు టు తిరుపతికి వెళ్ళే బస్సులు. అలాగే బెంగళూరు నుంచి చిత్తూరు ఇలా కర్ణాటక బస్సులు కూడా మ్యాక్సిమం ఇక్కడే ఫుల్ అయిపోతాయి. చాలామంది ఇక్కడే ఎక్కేస్తారు సిటీలోకి వెళ్ళే పని లేకుండా. ఇక్కడ వచ్చి చూడండి, చిత్తూరు టు బెంగళూరు బస్సు. కాబట్టి అందరూ పికపింగ్ పాయింట్ ఇక్కడే పెట్టుకుంటారు, ఆర్టీసీ అయినా ప్రైవేట్ ట్రావెల్స్ అయినా. లేకపోతే మనకి ఐటీ గేట్ పెట్టుకుంటారు. ఇక్కడైతే వీకెండ్ చూస్తే, వీకెండ్ కానీ ఫెస్టివల్ టైంలో చాలా ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇదే మనకి ఐటీఐ గేటు. ఈ ఐటీఐ గేట్ల దగ్గర అయితే చాలా రష్ ఉంటుంది వీకెండ్ కానీ ఫెస్టివల్ టైమ్స్లో. ఇది సెకండ్ బస్ స్టాప్ అనమాట, ఆంధ్ర మినీ బస్ స్టాప్లో. ఇదంతా చాలా ఫుల్ అయిపోయి ఉంటుంది వీకెండ్ వచ్చిందంటే, ఫెస్టివల్ టైం కానీ వీకెండ్ టైం కానీ. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే ఇంకా ఫుల్గా నిలబెట్టేస్తారు, లైన్గా రోడ్డు పొడవుగా నిలబెట్టేస్తారు అలానే. ఇక్కడ మనకి ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ కూడా ఉంది చూడండి. అంటే మనం ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుంటే ఆర్టీసీ బస్సులో ఏ టైంకి వస్తుంది, వెళ్ళిపోయిందా ఉందా అని లేదని కూడా ఇట్లా అడగచ్చు అన్నమాట వాళ్ళు. ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చింది చూడండి, అంటే ఇది ఒంగోలు, విజయవాడ అనుకుంటా. ఈ డైరెక్ట్ ఇక్కడే పికప్ పాయింటింగ్ పెట్టుకుంటారు, చాలామంది వచ్చి ఎక్కించుకుంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి సత్యవేడు బస్సు, బెంగళూరు టు సత్యవేడు. చూశారు కదా ఫ్రెండ్స్, బెంగళూరులో మినీ ఆంధ్ర బస్ స్టాపు, టిన్ ఫ్యాక్టరీ, ఐటీఐ గేట్ని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.